రాష్ట్ర బీజేపీలో రాజకీయ స్తబ్దత నెలకొంది. 8 ఎంపీ సీట్లు గెలిచినా ఆ పార్టీలో జోష్ కనిపించడం లేదు. పార్టీలోకి వలసలు ఆగిపోవడంతో నాయకత్వం అంతర్మదనంలో పడినట్టు తెలుస్తోంది. లోకల్ ఎన్నికలకు ముందు నేతల చేరికలకు ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, లోకల్ నేతలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితి మారింది. కమలం పార్టీలోకి వలసలు ఆగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పార్టీ వైపు చూడటం లేదు గులాబీ లీడర్లు. భారతీయ జనతా పార్టీ చేరికలను రెండు రకాలుగా చూస్తుంది. ఒకటి ప్రిన్సిపల్డ్ అంటే ఒక విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయేటప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పాల్గొని భారతీయ జనతా పార్టీ టికెట్ మీద గెలిస్తేనే భారతీయ జనతా పార్టీలో చేరినట్టు. అంతే తప్ప అక్రమంగా ఒక సంబంధం లేకుండా వేరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరడాన్ని డైరెక్ట్గా ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీలో మునుపటి జోష్ కనిపించడం లేదు. నేతలతో పాటు క్యాడర్లోనూ ఉత్సాహం కనిపించడం లేదు. ఈ మధ్య 2 నెలల నుంచి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. బీజేపీ వాయిస్ లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ సెకండరీ క్యాడర్ కూడా చేరేందుకే ఆసక్తి చూపించడం లేదని బీజేపీని అంతర్మదనంలో పడేసినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల దాటికి పార్టీ బలోపేతం అవుతుందంటున్నారు కమలం నేతలు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి మనం ఆ దానికి తగ్గట్టుగా పనిచేయాలా, పార్టీని విస్తృతపరచాలనేటువంటి ఒక ఆలోచనతోటి అందరికీ ఉన్నది. కాబట్టి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం, బీఆర్ఎస్ని థర్డ్ ప్లేస్కు నెట్టడం, యాంటీ కాంగ్రెస్ ఎవరైతున్నారో అంతా పోలరైజ్ చేయడం అనేటువంటిదే మా ప్రత్యేక దృష్టి. వరుసగా స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండడంతో పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టాలని హైకమాండ్ ఆదేశించినట్టు తెలుస్తోంది.